రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు 4 పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందినవారు. మృతులను మావోయిస్టులు జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతి, సురేష్, గణేష్, వాసు, అనిత, షమ్మిగా గుర్తించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగు కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ను ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మరోవైపు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజనల్ కమిటీ మెంబర్లు 5, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోగా వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నాడు. సాంబశివరావు, చెప్పండి. సురేష్, ఇవాళ కూడా మా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులను పంచుకుంటున్నటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మన్యం ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నటువంటి పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డట్టుగా ఒక ఎన్కౌంటర్ జరిగినట్టుగా పోలీసు వర్గాల నుంచి సమాచారం వచ్చింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే కనుక 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా, అందులో అగ్రనేతలు ఉన్నట్లుగా మొదట ప్రకటించారు. దీంట్లో మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత జాతీయ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, అట్లాగే ఏఓబి ప్రాంతం అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆజాద్ ఉన్నాడని చెప్పారు. కానీ తర్వాత 2 పేర్లు మారిపోయినాయి. వాళ్ళిద్దరూ ఆ ఎన్కౌంటర్ లో మృతి చెందలేదు అని పోలీసు వర్గాలు ప్రకటించాయి. దీంతో అసలు వారు ఎక్కడున్నారు, క్షేమంగానే ఉన్నారా, పోలీసుల అదుపులో ఉన్నారా అన్నటువంటి ప్రశ్నలు మొదలవుతున్నాయి. మొదట వారిద్దరు పేర్లతో కూడినటువంటి ఒక సమాచారాన్ని బయటికి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ ఎన్కౌంటర్ లో వాళ్ళిద్దరు లేరు, 7 హతమార్చం. ఆ 7లో ఏఓబి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అత్యంత ప్రమాదకరిగా ఉన్నటువంటి మావోయిస్టు నేత. ఇతను జరిగినటువంటి అనేక దాడుల్లో హిడ్మాకు వెన్నుదన్నుగా ఉండి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినటువంటి టెక్ శంకర్ అలియాస్ జోగారావు, ఈయన ప్రధానమైనటువంటి మావోయిస్టు నేత. ఇతను కూడా చనిపోయినట్టు చెప్పారు. అట్లాగే డివిజన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి జ్యోతి, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్, జగురుగొండ ఏరియా మిలిషియా కమిటీ కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ తో పాటు శ్రీను, అనిత, షమ్మి వీళ్ళంతా ఉన్నట్టుగా ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పుడు దీంతో పాటు ఇంకా వేట కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. నిన్న మంగళవారం ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మా దంపతులు, మావోయిస్టు అగ్రనేత సిసి నేత హిడ్మా, అతని భార్య రాజేకు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి, ప్రస్తుతం ఇవాళ జరిగినటువంటి ప్రాంతానికి దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతం మొత్తంలో దాదాపు చాలా రోజుల క్రితమే మావోయిస్టుల యొక్క సంచారం తగ్గిపోయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మళ్ళీ మావోయిస్టులు ఎట్లా ప్రత్యక్షమయ్యారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా, లేకపోతే పోలీసులు అదుపులోకి వచ్చినటువంటి వాళ్లను ఎన్కౌంటర్లు చేస్తున్నారనేటువంటి విషయంలో స్పష్టత లేదు. రకరకాలైనటువంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టుకు సంబంధించినటువంటి పౌర హక్కుల సంఘ నేతలు కావచ్చు, వామపక్ష వాదులు కావచ్చు, ఈ ఎన్కౌంటర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల మీద రకరకాల అనుమానాలు. మాస్ లైన్ కూడా ఖమ్మంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు లేవనెత్తుతున్నారు. మొత్తం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పోలీసుల అదుపులోకి వచ్చిందని, షెల్టర్ జోన్ కోసం వచ్చినటువంటి నాయకులను హత్యలు చేస్తున్నారంటూ రకరకాల ప్రకటనలు వస్తున్నాయి. దీని మీద స్పష్టత రావాల్సి ఉంది. ఎవరు, ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నారు, వారి క్షేమ సమాచారం ఏంటి అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత రావాల్సినప్పటికీ కూడా ప్రస్తుతం అందరినీ తెలిసివేస్తున్నటువంటి ప్రశ్న అంటే దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత జాతీయ కార్యదర్శి ఎక్కడ ఉన్నాడు అనేటువంటి తేలాల్సి ఉంది. అట్లాగే ఆజాద్ కూడా ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది తేలాల్సి ఉంది. దీంతో పాటు ఇంకా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 1-2 కేంద్ర కమిటీ సభ్యుల ఆచూకీ పైన కూడా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది, సరిగ్గా అదే 6-7 గంటల ప్రాంతంలో. ఇవాళ మళ్ళీ ఒక ఎన్కౌంటర్ జరిగింది, సేమ్ మారేడుమిల్లి ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోనే ఈ ఎన్కౌంటర్ కూడా జరిగింది. సో మొత్తంగా చూస్తే మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయినటువంటి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించేటువంటి సందర్భంలో మారేడుమిల్లి సమీపంలోనే మాట వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ బలగాలు ఈ దాడులు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీంతో చెల్లాచెదురైనటువంటి మావోయిస్టులు ఇదే అటవీ ప్రాంతంలో ఉన్నారు.
వాళ్ళని నిన్న కొంతమంది తారసపడ్డారు, వారిని నిన్న అక్కడ ఎన్కౌంటర్ చేశారు, ఇవాళ కొంతమంది తారసపడ్డారని చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్లు ఇంకా కొనసాగుతాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు అట్లాగే ఎస్ఐబితో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలు ప్రకటించే విధానాన్ని బట్టి చూస్తే ఇది కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. కానీ చాలా మంది ఇప్పటి వరకు దాదాపు 50-55 మందికి పైగా మావోయిస్టులు, వివిధ క్యాడర్లకు సంబంధించినటువంటి మావోయిస్టులు విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి కానూరు, ఆటోనగర్ ప్రాంతాలలో పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వేట కొనసాగిస్తున్నాం. మరికొంతమంది మావోయిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించారు. మైదాన ప్రాంతంలో వారంతా షెల్టర్ తీసుకుంటున్నారు అనేటువంటి సమాచారం మా దగ్గర ఉంది. దాన్ని తీసుకొని మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొంతమంది పట్టుబడేటువంటి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక సమాచారాన్ని విడుదల చేస్తున్నట్టు. మొత్తంగా చూస్తే మావోయిస్ట్ పార్టీ ఎక్కడైతే ఆవిర్భవించిందో, నక్సల్ బరీ ఉద్యమం పేరుతో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భవించిందో, మళ్ళీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఉనికి లేకుండా చేస్తామని కేంద్రం పందం పట్టినటువంటి నేపథ్యంలో మళ్ళీ చివరి జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేకపోతే ఇదని ప్లాన్ ప్రకారం జరుగుతుందా అనేటువంటి అంశంలో చలామణిలో ఉన్నప్పటికీ కూడా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి. అంటే మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి మొదలు పెడితే విజయవాడ, కానూరు, ఏలూరు వరకు కూడా విస్తరించినటువంటి ఈ చైన్ అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే కొనసాగుతుంది. రేపు మాపు కేంద్రం కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. కేంద్ర బలగాలు ఇప్పటికే ఆ దిశగా ముమ్మరం చేశాయి. ఓవైపు హిడ్మాకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే హిడ్మాను నిన్న ఉదయం ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని దంపతుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కానీ హిడ్మా మృతదేహాన్ని అందజేస్తారా లేకపోతే పోలీసులే గతంలో నంబాలకేశ్వరరావుకి ఎట్లయితే ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత వీళ్లే అంత్యక్రియలు నిర్వహించారనేటువంటి అంశంలో స్పష్టత లేదు. కానీ పువర్తిలో మట్టుకు దాదాపు 3-4 కిలోమీటర్ల మేర అనేక అంశాలుగా భద్రతను కట్టుదిట్టం పాటు ఎక్కడ మనుషులు అక్కడే ఉండేటట్టుగా కదలకుండా పువర్తిని దిగ్బంధం చేశారు. మొత్తం పోలీసుల అదుపులోకి దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి బేస్ క్యాంప్ తో పాటు అదనపు బలగాలు కూడా మోహరించి పువర్తి మొత్తాన్ని సిఆర్పిఎఫ్ బలగాలు ఆధీనంలో తీసేసుకున్నాయి. సో ఇప్పుడు హిడ్మాకు సంబంధించినటువంటి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లి, సోదరి కన్నీరు మునిగా అనేటువంటిది స్పష్టత లేదు. పోలీసులు ఇప్పటి వరకు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దీని మీద ఎటువంటి అధికారిక సమాచారాన్ని జారీ చేయడం లేదు. ప్రస్తుతం అయితే రంపచోడవరంలోనే అతని మృతదేహం, డెడ్ బాడీస్ ఉన్నాయి. వారిని ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం తేలాల్సింది. ప్రధానంగా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవ్జీ ఎక్కడ ఉన్నారు, దేవ్జీ క్షేమంగా ఉన్నారా లేకపోతే ఎన్కౌంటర్ లోనే మృతి చెందారా, రేపేమన్నా ఇంకా ఇంత కంటిన్యూ అవుతుంది అనేటువంటి అంశం ప్రస్తుతం మావోయిస్ట్ సానుభూతి పరుల్లో ఒక ప్రశ్న లేవనెత్తుతుంది. సురేష్, థ్యాంక్ యూ సాంబశివరావు.